రావాలిగా ముందు నీకు వచ్చింది అనుమానం ఏం చేయమంటావు నువ్వు చెప్పు. నాకైతే అనుమానం రాలా, అందుకని ఏం చేయాలో నాకు తెలియదు. సరే భవిష్యత్తులో అంటే ఎన్నికల్లో ఎంపీగా బయటకు వస్తారు, మళ్ళీ కూడా చేస్తారు. ఖచ్చితంగా నేను నరసాపురం నుంచి ఎంపీగా రావాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోవాలి, రాష్ట్ర ఎన్నికల్లో అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఈ రోజుకి. సో డెఫినెట్గా వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది నా విశ్వాసం. అది అతి విశ్వాసం కాదని నేను అనుకుంటున్నాను. తారీఖు సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం కోర్టు నెంబర్ 2 అందులో 1వ తారీఖు 1వ కేసుగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టుకి సుమారు ఇంకా అన్ని కేసుల్లో కలిపి ఒక 3000 వాయిదాలు ఇప్పటి వరకు కోరటం జరిగింది అన్న దాని మీద త్వరితగతిన విచారించాలి అని ఒకటి. అసలు ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి అసలు బెయిల్ కూడా రద్దు చేయాలి అని ఇంకొకటి వేసిన పిటిషన్లు 1వ తారీఖు సెకండ్ కోర్టులో ఫస్ట్ కేసుగా విచారణకి రాబోతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. సో హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా, ప్రజాకోర్టులో అయినా ఆ ఉన్మాది మీద పోరాడింది పార్టీలకి సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరో అందరూ చెప్తున్నారు కదా, మా పార్టీలో లేడు సభ్యత్వం అని. దట్స్ కరెక్టే. పార్టీలో ఏ పార్టీలో సభ్యత్వం లేకుండా ఒంటరి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మీద నేను పోరాడుతున్నా. అందులో భాగంగా ఆ మ్యాటర్ రేపు 1వ తారీఖు 1వ కేసుగా వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఓవర్ నైట్ మిరకిల్స్ జరగకపోవచ్చు, కానీ చూద్దాం. నా కేసు తప్పు అనడానికి లేదు, ఎందుకంటే 3000 పైన వాయిదాలు అతను అడిగిన మాట నిజం. అన్ని వాయిదాలు ఇవ్వకూడదు అని రూల్స్ ఉన్నమాట నిజం. సో మరి చూద్దాం మరి న్యాయస్థానం ఏం చేస్తుందో. సో మరి గొంతు విప్పి ఇటువంటి అన్యాయాల్ని కోర్టులో ప్రశ్నిస్తే సీట్లు ఎవరమ్మా అంటారా? చూద్దాం ఏమవుతుందో చూద్దాం.